దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి దేవుడు మనకిచ్చిన ఈ ఆశను నెరవేర్చుకుంటూ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుడు వారిని తృప్తిపరుస్తూ ఉంటాడు. అంటే ఆశ గల ప్రాణాన్ని మనం కొన్నిసార్లు సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రియ దేవుని పెట్టారా, దేవుని యొక్క మాటలను మనము ఆలోచన చేసుకుని ఆయన మాట ద్వారా మనము జీవించినట్లయితే కనుక చక్కటి విషయాలు బైబిల్లో ప్రతిరోజు మనకి తెలియబరుస్తూ ఉన్నాయి. కాబట్టి మన ఈ మాటలు ఆలోచన చేసుకుని నడవాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చే సంభాషణ అనగా జ్ఞానవంతమైన సంభాషణ. మరి ఇది ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మనం మాట్లాడాలనే విషయాలు చూస్తే కనుక ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే కనుక యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో ఈ మాట మనకి ఎదురుగా రాయబడుతుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో మంచి జ్ఞానముగా ఉండాలని ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి జ్ఞానవంత సంభాషణ మనలో ఉంటుందా లేదా అని మనం ఆలోచన చేస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని వాక్యము చదివిస్తుంది. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనము జీవించాలి, నడవాలన్న ఒక్క మాటలు మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఏమిటి రాయబడి ఉంది అంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలసిన వాణిని మాటల చేత ఓర్నిచ్చు జ్ఞానము నాకు కలుగునట్లు శిశువునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే మనకి చెవు వినగల మనస్సు మన దగ్గర ఉండాలంటండి. ఇక్కడ దేవుడు ఏమంటే, నేను ప్రతిరోజు మాట్లాడినప్పుడు ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అంటే నాకు వినడానికి దేవుడు ఏం చేస్తాడండి, వినగల మనస్సు అనుగ్రహించాడు. అందుకే వాటిని పుట్టిస్తున్నాడు. అందుకే అలసిన వాడిని మాటల చేత ఓడగించే జ్ఞానమును ఏంటి అలసిపోయిన ఇంకా మనం ఏం చేసి చెప్పండి. వాళ్ళు మంచి జ్ఞానంతో మనం ఏం చేయాలి, మాటలతోనూ చక్కగా వాళ్ళు అభివృద్ధిపరచాలి. అలసి వారు ఇంకా మనం ఏం చేస్తామండి, వాళ్ళ మీద రాళ్ళు చల్లుతూ ఉంటారు. అలాగా వాళ్ళు ఇంకా స్కిలించిపోవడం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటే మంచి సంభాషణ. అంటే ఆయన అన్నాడు, ఆయన ఏమని తెలుసు, నాకు కలిగినట్లుగా ఎటువంటిదండి, జ్ఞానమును కలిగినట్లుగా శిశువునికి తనకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి. ఏంటి, ఎక్కడ ఏది మనం తగ్గించుకోవాలో ఇది మనం చాలా చేతకు ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు అనేక విషయాలు మనకి తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడితో ఆశ్రయించే వారికి చక్కటి బోధలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనతో మనం సంభాషణ చేయాలి, జ్ఞానవంతమైన సంభాషణ ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడు ఈరోజు ఈ నిలకడగా ఉండి నువ్వు నడుచుకున్నట్లయితే కనుక ఈ సంభాషణ మనలో ఉంటుంది. ఎందుకంటే బుద్ధి పుట్టించుతున్నాడు. ఏమని, ప్రతి ఉదయమున దేవుడి వాక్యం ఉండడానికి నాకు చక్కటి బుద్ధి దయచేశాడు, అంటే జ్ఞానము దయచేశాడు. ఇలా మనం చెప్పుకున్నామంటే మన ప్రతి ఆలోచన దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మాటలు మనం జీవించబడాలంటే కనుక ఆత్మీయతను మనం కోల్పోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రతి విషయంలో మనం ఉండాలంటే కనుక మనం ప్రతిరోజు మేలుకోవాలి. దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు మేలుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంభాషణ అంటే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సహాయ క్రియలు మన జీవితంలో ఏం చేస్తానండి, మా జీవితంలో సహాయ క్రియలాగా మన జీవితంలో అనేకమైన మేలులు నింపుతున్నాడు.
ప్రియ దేవుని పెట్టారా. అందుకే ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లే కనుక దేవుని యొక్క సంభాషణ ఏదైతే మనకు ఉందో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేసుకుని నడుచుకునే వారుగా ఉండాలి. ప్రియ దేవుని పెట్టారా. దేవుని బోధకు మనము లోపడాలి అంటే ఆయన మాటకు లోపడాలి, వాక్యానికి లోపడాలి. ప్రతి విషయంలో ఆయన యందు మన భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ఈరోజు మన మనస్సు వాక్యం వినగల మనస్సు మన దగ్గర ఉందా లేదా? ఈరోజు వాక్యం చెప్తే దాన్ని వింటున్నామా లేదా, గ్రహిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. అందుకే కొంతమంది శిష్యులు అడుగుతున్నారు, ప్రతి ఉదయమున నాకు వినుటకు బుద్ధి పుట్టించు. వినడానికి బుద్ధి కావాలి. చాలామంది అసలు చేస్తారు, చూద్దాంలే, వెళ్దాంలే, విందాంలే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటి, ఏ రోజైనా ఆలోచన చేసి ఆ మాటలు మన జీవితంలో పలుకుంటున్నాయా? మరి ఈ రోజు ఈ మాటలు అలసిన వాని మాటల చేత ఓడగించి జ్ఞానముని అంటారు ఇక్కడ. ఎవరైతే అలసిపోయారో దేవుడు మంచి జ్ఞానం మీద నడిపిస్తున్నాడండి. వారి కలిగినట్టుగా తగినట్టుగా మాటలు, దేవుడు శిష్యులకు తగినట్టుగా తన నోరు యెహోవా దయచేస్తున్నా అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో. జ్ఞాన సంభాషణ ఏంటి చెప్పండి? జ్ఞానవత సంభాషణ అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ నువ్వు ఏ రీతిగా నేను నోరు సలింపు చేయాలని తెలుస్తుంది. ప్రియ దేవుని పెట్టారా. మరి అంత గొప్ప దేవుడు మన మధ్య చక్కటి విషయాలలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఈ జ్ఞానవత సంభాషణలోనూ గొప్పగా మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని పెట్టారా. ఈరోజు అటువంటి మనకు కలుగునట్టేది కనుక ఆయన అంటున్నాడు తెలిసింది, ప్రభుయగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. దేవునికి శాస్త్రం చూడండి, ఇక్కడ 5వ వచనంలో రాయబడుతున్నది, ప్రభుయగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. నిజంగా దేవుడు ఇలా పుట్టించాలి, వినగల మనసు దేవుడు మనకి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం ఏమీ వినలేము, చేయలేమండి. అవునే కదా. వినగల మనస్సు, వినగల బుద్ధి అంటే ఇవ్వగల చెవు దేవుడు మనకు అనుగ్రహించాలి. ఇక్కడ ఏమంటే ప్రభు యెహోవా అంటున్నాడు, నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇదండి గొప్ప జ్ఞానవంత సంభాషణ అంటే. ఆయనతో సంభాషణ చేయాలంటే, జ్ఞానవంతముగా నడుచుకుంటే కనుక ఈరోజు మనము కూడా ఏం చేయాలి? దేవా, నీ వాక్యం వినగల మనసు నాకు దయచేయండి అయ్యా, వినగల చెవు నాకు దయచేయండి, నీ మాటలు పెడచెవిని పెట్టకుండా వినడానికి కృప చూపించండి అని ఈరోజు మనం ఎప్పుడైతే ఉంటామో ప్రియ దేవుని బిడ్డ, ఆ మాటలు మనం ఈరోజు ఆలోచన చేసుకుంటామో, గుర్తు చేసుకుంటామో, మన జీవితంలో అనేకమైన ఫలింపు చేస్తూ ఉంటాయి. అందుకే ప్రతిసార్లు దయగల మాటలు పలుకుతూ ఉంటాడు ఆయన. ఆయన మాటలు ఎంతో అమూల్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మన ప్రభుని అడగాలి, నీ మాటలు, నీ వాక్యాన్ని వినాలి, నాకు అటువంటి వినగల సేవ నాకు దయచేయవా. నీ రోజు నేను మీద తిరగబడకుండా, నీ మాట చెప్పడానికి నేను ఏది తొలగిపోకుండా నేను జ్ఞాపకం చేసుకోవాలి అనే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో ఆలోచన చేసి నడుచుకుంటామో గొప్ప దేవుని కృప చూపిస్తూ ఉంటాడు. మరి ఈరోజు మనము కూడా దేవుని సందరించినంటే కనుక ఆయన అన్నాడు, ప్రభువుని యెహోవాకు సహాయము చేయను. అనేక సార్లు దేవుడు అన్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే. ఎందుకు తెలుసండి? ఆయన నా చెవికి, మన చెవికి అంటే వినగల బుద్ధి ఆయన దయచేస్తాడు. మనం అడగాలి. మనంన్నీ కూడా కొంత సగం పనులే, సగం వింటాం, సగం వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం అండి. మళ్ళా అది ఏమింటామో అర్థం కాదు. మళ్ళీ 2 రోజులు, 3 రోజులు, వారమో, నెల ఇలాగా డిలీట్ అయిపోతాం. మరి ఈ మాటలు అంటామా? ఎప్పుడైతే స్థిరంతముగా కొంత సమయం దేవునికి అప్పగించు, ఒక 20 నిమిషాలు, అరగంట ప్రభు సన్నిధికి ఆ వాక్యం అంటే మనసు పెట్టు. ఈ ఎన్నో పనులు లోకంలో ఉంటాయి, పనికిరాని పనులు ఉంటాయి, పనికొచ్చే పని ఏది మనం చేయలేము.
కనీసం మనం వినడానికి, మన హృదయం మార్చుకోవడానికి కనీసం ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఒక అరగంట సమయాన్ని కేటాయించుకుంటున్నామంటే కనుక ప్రతి దానికి సమయం లేదు. ఎందుకు సమయం లేదు? ఏమి చేస్తాం సమయం లేకపోతానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక సార్లు కోల్పోతుంది. ఎందుకంటే దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు, సహోదరుడా, జ్ఞానవంత సంభాషణ నీలో ఉందా? ఉంటే కనుక ఆయన ఏమన్నాడు, అలసిన వాడి మాట చేత ఓడగించే జ్ఞానమును ఆయన ఏం చేస్తాడు, నాకు కలిగినట్లుగా శిశువునికి తగిన నోరు దేవుడు దయచేస్తాడు. అబ్బాయి ఎంత చక్కటి మాట అండి. తగిన నోరు దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, నేను ఆయన ప్రతి దినమున, అంటే శిశువులు వినినట్లుగా నేను వినుటకై. అంటే ఎంత చక్కటి మాట అండి. వాళ్ళు విన్నట్లుగా నేను వినటానికి, ఆయన ఏం చెప్తున్నారో దాన్ని వినాలి. కాబట్టి వినడానికి ఆయన ప్రతి ఉదయమును నాకు ఈ వినగల బుద్ధి, మొదట బుద్ధి జ్ఞానం కావాలి. బుద్ధి లేకపోతే మనం ఏం పని చేయలేం కదండి. బుద్ధి కావాలి, నడుచుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. ఈరోజు తెలకపోతే నాకు అన్నీ తెలుసు అంటారు, ఏమీ తెలియదు. నాకు అన్నీ వచ్చి అంటారు, ఏమీ రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేసుకునే కృపలో మనం వర్ధిల్లబడి కనుక ఈరోజు దేని విషయంలోనే ఆయన మాటలు వినాలి. ఆయన వాక్యం ఉండే కనుక యెహోవాకు నా చెవికి విని బుద్ధి పుట్టించాడు. కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు ఏ రోజు నేను చెయ్యలేదు. ఇంకా అని మాట తెలుసంటే కనుక వినకుండా నేను తొలగిపోలేదు. ఆ మాటలు ఎప్పుడు నేను వినకుండా వెళ్ళిపోలేదయ్యా. నీ మాటలు విన్నాను, నేను జ్ఞాపకం చేసుకున్నాను, సమృద్ధిగా ఉంచుకున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలోను, దేవుని మాటలోను, దేవుని ఆత్మసారంగా నడుచుకుని ఆత్మపర జీవితంలో మనం ఉండాలంటే కనుక మనం అలసిన వాణిని మాటల చేత ఈరోజు అనేక సార్లు కృంగిపోతున్న మనల్ని దేవుడు లేవనెత్తుతున్నాడు. కుంగిపోతున్న వారికి అనేక మాటలు గొప్పగా చూస్తారు. అయ్యా, నేను అలసిపోయాను, నలసిన జీవితంలో గొప్ప భాగాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. నేను పలానా రోజు నీ కష్టం, ఈ బాధ అనిపించాను, ఇలాంటి అలసిపోయి నేను ఈ రీతిగా జయించగలంటే కేవలం మీరు కూడా దేవుని సన్నిధిలో మీరు ఉండాలి, ఇలా జయించాలని దేవుని లేఖనం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు, దేవుని ప్రేమ యందు, దేవుని ఆత్మ యందు మనం జీవించబడింటే కనుక మన ప్రతి దినమును ఎలా ఉండాలంటే కనుక మనము సహాయం చేసే క్రియలుగా ఉండాలి. దేవుడు మనకు అద్భుతమైన మాట తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో ఆలోచన కలిగి నడుచుకుని ఆత్మసారంగా జీవితాన్ని మనం జీవించబడతాం, అప్పుడే మన జీవితంలో ఒక మెరుగైనది మన జీవితంలో కనిపిస్తుంది. మొదట ప్రభు సందర్గల, ప్రభువా వినగల సేవు బుద్ధి నాకు దయచేయము, నీ మాటలు వినడానికి నాకు జ్ఞానము దయచేయము. చెప్పే మాటలు వాళ్ళు వినాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యములు, దేవుని మాటలు ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక మా జీవితంలో ప్రతిరోజు దినదినము సరి చేసుకుంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము ఎంతో చక్కగా వర్ధిల్లబడతాయి. అందుకే మనం ప్రతి నిమిషమునందు ఆయన మాటలందు, వాక్యమునందు నిలకడగా ఉండి శుద్ధి చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ దేవుని సందులో దేవుని మాటగా మనం జీవించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యమును అనిదినమునంటే ఆయన మాటలను ఉంచింది కనుక ప్రతి దినమున అనాలి. ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు ఉంచే కనుక మనము ఏ మాటలు వినకుండా దేవుని తొట్టెళ్ళిపోకుండా ఆయన మాట తొలగించబడకుండా మనం ఆత్మీయంగా మనం బలపడాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఆయన కృపలో, ఆయన ఆత్మలో మనం వర్ధిల్లపడాలి. ఆత్మసరి జీవితాన్ని మనం జీవించబడాలంటే కనుక మనం ఈ మాటలు వినాలి. వినగల బుద్ధిని దేవుడు మనకు దయచేయాలని మనం కూడా ప్రభు సన్నిధులు అడగాలి. ప్రభు సన్నిధులు మనం కోచాడాలి. అన్నట్లయితే కనుక దేవుడు గొప్ప మేలుతో మనం నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప ద్వారా మనం బలపడంటే కనుక ఈరోజు మనం వినగల ప్రతి ఉదయమున, ప్రతి దినమున కూడా, ఒక్కరోజు కాదండి. ఈరోజు చాలామంది ఈరోజు వారం దాకా మనం ప్రార్థన చేయక్కర్లేదు, వాక్యం వినక్కర్లేదు అంటారు. ఇది కాదు, ప్రతి ఉదయమునందు నాకు వినగల బుద్ధి పుట్టించవా, నేను తొట్టెళ్ళిపోకుండా వాటిని నేను సరి చేసుకున్నట్లుగా నన్ను కృప చూపించవా. ఇలా మన దేవుని సందర్భినప్పుడు దేవుడు, ప్రియ దేవుని పిల్లలని గొప్ప కాలంలో మేలుకని జరిగిస్తారు. కాబట్టి మనం కూడా
ఆయన సన్నిధిలో ఆయన ఆత్మలు మనం వర్ధిలపడి ఆయన కృపదారుగా మరి ప్రతి ఒక్కరూ బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుదినము ఆయన మాటలు మన హృదయంలో తలుచుకుని ఆయన వాక్య ప్రకారంగా నడవాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఈ కొత్త వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, సకలాశ్వర కారణభూతుడు, పరిశుద్ధుడు, దేవాధిపతిని దేవ, దయగల తండ్రి, నీకు వందములు, నీ కృపాన్ని కాపుదలు దేవుని ఆశీర్వాదములు ప్రభు. కొద్ది నిమిషాలుగా నీవు ఇచ్చిన సమయం అందరూ నీ మాటలు ప్రభ నీ విన్నంత వరకు ప్రభ మంచి ప్రభ విని బుద్ధిమక్క దయచేట్లు కృప చూపించి ప్రార్థన చేస్తే ఇంతవరకు చెప్పి నీ మాటలు బట్టి మేము జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఎన్నవారు ప్రభ ఆ బిడ్డల హృదయంలో భద్రపరచడం కృప చూపించి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా గొప్ప సాక్షిగా కుటుంబాల బిడ్డలు మీరు వాడుకోమని కృప చూపించమని నీ సన్నిధానంలో ప్రభ గొప్ప సాక్షి ప్రతి బిడ్డ వాడుకుని కుటుంబ అవసరాలు ఇబ్బందులు తెచ్చి వారి కష్టానికి ప్రతిబంధ వేసేసి కుటుంబంలో ప్రతి అవసరం తెచ్చమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం బిడ్డలకు కుటుంబాలు దేవునికరంగా నడిపించమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.